ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలో రానున్న ఎన్నికలలో పోటీలో నిలిచేందుకు సైతం భయపడుతున్నారంటే మా వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల వల్లే సాధ్యమైందని, మీరే నా బలం బలగం అని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలోని నివాసంలో నాయకులు, పంచాయతీ పరిశీలకులు, ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికలపై వారికి పలు సూచనలు, సలహాలు అందజేస్తూ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, మా సోదరుడు దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేసినప్పటి నుంచి మాకు వెన్నుదన్నుగా నిలిచారని, ప్రతి గ్రామంలో పార్టీని పటిష్టం చేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి బరిలో నిలిచేందుకు సైతం అభ్యర్థులు భయపడుతున్నారంటే కార్యకర్తలు, నాయకులు, అభిమానుల వల్లే సాధ్యమైందని అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో తాను శాసనసభ్యునిగా 1.5 సంవత్సరాలు అయిందని, మీ అందరూ పూర్తి స్థాయిలో సహకారం అందించారని, నియోజకవర్గంలో తెలిపిన అభివృద్ధి, సంక్షేమ పనుల కార్యాచరణ కోసం ప్రతి 3 నెలలకొకసారి పర్యవేక్షణ చేయడం జరిగిందని, గ్రామాల్లో అభివృద్ధి పనుల నిర్వహణ కోసం ఒక పంచాయతీకి చెందిన నాయకుడిని మరో పంచాయతీకి పరిశీలకులుగా నియమించడం జరిగిందని అన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం మరింత అభివృద్ధి చేసుకునేందుకు, పార్టీ నాయకులు సమిష్టిగా మారేందుకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ తాను 2 హామీలు ఇచ్చానని, అందులో ఒకటి 10 సంవత్సరాల్లో ఆత్మకూరు నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడమని, అది అందరి సమిష్టి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని వివరించారు. పంచాయతీ, వార్డు స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి బాధ్యతాయుతంగా చేస్తేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. దాదాపు 60 కోట్లు అయితే క్లియర్ చేసేసారు. అయినా కానీ మాట్లాడేది 61 కాదు, అందరూ మాట్లాడేది 9 కోట్ల గురించి. కానీ లేట్గా వచ్చింది, దానికి వడ్డీలు పడ్డాయి, అది కాదండి. మనం బ్యాలెన్స్ చేయాల్సింది ఏంటంటే ఏ కారణాల వల్ల జరిగింది, మన కంట్రోల్లో ఉండిందా, ఆయన ఇష్టంగా మీ అందరూ నొప్పించాలని చేశాడా, లేకపోతే మన స్టేట్ ఫైనాన్స్ కండిషన్ ఎట్టుందని చూస్ చేశాడా, అది గమనించాలి. నాకు తెలిసి మాత్రం ఇప్పుడు దాకా ఆయన ఒక మాట చెప్తే మాత్రం ఎప్పుడు తప్పదు. ఎప్పుడు పోయినా కానీ ఆయనతో మాట్లాడేటప్పుడు ఇంకా అందరినీ ఏ విధంగా పైకి తీసుకురాగలుగుతాం, ఆ విధంగానే ఆలోచిస్తాం. కానీ ఆయనకి ఇచ్చే నేను మాట మాత్రం స్టేట్లో నెంబర్ 10 టాప్ 10లో అయితే మన తప్పకుండా. దానికి మీరందరూ సూచనలు కొన్నిమంది నాకు కొంచెం ఐడియాలు ఇచ్చారు కాబట్టి, మనకి ప్రతి ఓటు ఇంపార్టెంట్ కాదు, ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్ కాదు. ప్రతి బూత్లో క్లస్టర్లు ఎన్ని ఉన్నాయో, ముందంటే మనకి వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు. ఇప్పుడు వాలంటీర్ అనే వ్యవస్థ వచ్చింది కాబట్టి దాన్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రతి బూత్లో, ప్రతి క్లస్టర్కి ఒకరు బాధ్యతగా తీసుకోమని. అంటే రాబోయే రోజుల్లో మనకి 3 నెలల్లో మనకు జరగాల్సిందంతా వచ్చి బూత్ మేనేజ్మెంట్, మన ఎలక్షనీరింగ్ అంతా వచ్చి మన బూత్ని ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతాం అనేది ముఖ్యం. ఓటర్ ఎడిషన్ కానీ, ఓటర్ డెలిషన్ కానీ, మన రాబోయే రోజుల్లో క్యాంపెయినింగ్ మెటీరియల్ కానీ, ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఓటర్ మొబిలైజేషన్ కానీ, ఈ అన్ని బాధ్యతలు తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. అది చేయాలంటే ప్రతి క్లస్టర్లో ఎవరో ఒకరు బాధ్యతగా తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకొని ఇంకా రాబోయే 3 నెలలు వాళ్ళు ఎంతబడి చేయించేటట్టు ఉండాలి. మనం ఆల్రెడీ మీ దగ్గర నుంచే, ప్రతి నాయకుల దగ్గర నుంచి తీసుకున్నాం. ప్రతి క్లస్టర్కి ఎవరు బాధ్యత తీసుకుంటున్నారని మీరే పేర్లు ఇచ్చారు. అవసరమైతే ఇంకోసారి చూసుకోండి, బాధ్యత ఎవరు తీసుకుంటారో ఈ 3 నెలల్లో ఆ క్లస్టర్లో ఎవరెవరు జాగ్రత్తగా ఈ కార్యక్రమాలన్నీ చేసేటట్టు తీసుకొని, ఆ క్లస్టర్లో కూడా ఎవరు తీసుకుంటున్నారో బాధ్యత, కొంచెం అనుబంధాలు కూడా ఉండేటట్టు, పరిచయాలు ఉండేటట్టు, లేకపోతే సంబంధాలు ఉండేటట్టు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫస్ట్ స్టెప్
ప్రతి క్లస్టర్లో ఓటర్ లిస్ట్ తీసుకోండి, ఓటర్ లిస్ట్ తయారు చేయండి అని చెప్పి కూడా చెప్తున్నాం. నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో ఆ కార్యక్రమం అంతా జరుగుతాం. ఆ ఓటర్ లిస్టు రెడీ అయిన తర్వాత ఎన్ని మంది ఊర్లో ఉంటున్నారు, ఎన్ని మంది బయట ఉన్నారు, మన ఎడిషన్స్ డెలిషన్స్ లిస్ట్లో కరెక్ట్గా ఇచ్చారా లేదా. ఎందుకంటే ఒకరు 150 ఓట్లు చూడడానికి సులభం, 1000 ఓట్లు చూడాలంటే కష్టం. ఈ విధంగా చేస్తేనే మన ఎలక్షనీరింగ్ చేయడానికి ఒక ఆర్మీగా తయారు కావాలంటే, ఒక సైనికులుగా తయారు కావాలంటే దాన్ని ఒక యూనిట్గా తీసుకొని బాగుంటుంది. ఇది చేస్తూ వచ్చే 3 నెలలు అంటే ఇంకా మనకి నాకు తెలిసి ఎలక్షన్ అయితే మొన్న అనుకుంటున్నాను 3 నెలలు అంటే ఒక ఏదో 3 నెలల ముందు అయినట్టుంది. కానీ సంవత్సరం ఉన్నారైతే మనకు తెలియకుండానే 3 నెలలు అయిపోతుంది. అందుకు ఈ నెలలో మనకు చేయాల్సిన ప్లానింగ్ అంతా చేస్తూ ప్రతి ఓటు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం గమనించాలి. ఇంకెవరైనా న్యూట్రల్ ఓటర్స్ ఎవరున్నారో ఐడెంటిఫై చేస్తూ రాబోయే రోజుల్లో మనం వాళ్ళని కూడా మన సైడ్ ఏ విధంగా లాక్కోవాలని చెప్పేసి ఆ సిస్టమ్ తయారు చేస్తున్నాం. మీ అందరికి చెప్పడం ఎందుకంటే మీ ఊళ్ళలో ఈ పని చేయకూడదు కాకుండా ఆ ఊళ్ళలో కూడా సరిగ్గా జరుగుతుందా లేదా అని చెప్పి గమనించున్నాం. వాళ్ళు కూడా కొంచెం పాటిస్తున్నారా లేదా, ఈ సిస్టమ్ కరెక్ట్గా నడుస్తుందా లేదా అని చెప్పేసి కూడా మీరు అబ్జర్వర్గా మీకు ఇంపార్టెంట్ కూడా. సో ఈ ఎలక్షన్లో మనం ప్రతి బూత్కి ఎంత మెజారిటీ లేకపోతే ఎంత ఓట్లు రాబట్టుకుంటాం అనేది ఈ సిస్టమ్ని మీరు కూడా కొంచెం ఇంప్లిమెంట్ చేసేటట్టు మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం. ఇట్లా చేస్తేనే అంటే మనం ప్రతి ఒక్కటి మన సంఖ్య మనకి తెలిస్తేనే మనం ముందు నడవచ్చు. మనం పెట్టిన ప్రామిస్, మనం హామీ ఏమి ఇచ్చామని ముఖ్యమంత్రి గారికి అది తప్పకుండా అమలు చేయాలంటే మనం ప్రతి ఒక్క ఓటుని ఎక్కడి నుంచి వస్తున్నది గమనించాలి. ఎందుకంటే నేను సీఎం గారిని అది చెప్పినప్పుడు కూడా నేను 3 అడిగాను. ఈసారి మాత్రం మేనిఫెస్టోలో హై లెవెల్ కెనాల్ పెట్టాలి అని డేట్లతో పాటు పెట్టాలి. ఏ సంవత్సరంలో ఎంత కంప్లీట్ చేస్తారు, 200 సంవత్సరాలు కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆయన మేనిఫెస్టో పెట్టి. రెండోది, ప్రతి గ్రామానికి శాచురేషన్ లిమిట్, రోడ్ కానీ డ్రైన్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న చిన్న మిగతా మిగిలిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాత్రం ఉండకూడదు. దానికి కావాల్సిన ఎంత నిధులు ఉన్నాయో ఈసారి మాత్రం తప్పకుండా కేటాయించమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు. మూడవది, మన నారాయణపేటలో ఒక యాంకర్ ఇండస్ట్రీ కూడా తీసుకురావాలని చెప్పి అనుకుంటారు.